ఇవాళ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ఎల్పీ కార్యవర్గ సభ్యులతో భేటీ కానున్నారు కేసీఆర్. మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో 3 బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి సభ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, రెండో సభ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహించాలని చూస్తున్నారు. ఇంకో చోట 3వ సభను నిర్వహించాలన్నట్లు ప్లాన్ చేశారు కేసీఆర్. ఈరోజు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ప్రారంభమవుతుంది. బీఆర్ఎస్ఎల్పీ కార్యవర్గ సభ్యులతో కేసీఆర్ స్వయంగా భేటీ అవుతారు. అయితే మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ తో పాటు ఇంకా ఎవరెవరు నేతలు పాల్గొంటారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ అయితే జరగనుంది. ఇందులో ఎల్పీకి సంబంధించినటువంటి అంటే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ తో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు, అలాగే ఇక్కడ శాసనసభ్యులు, తెలంగాణ ఉన్నటువంటి శాసనసభ్యులు, అలాగే ఎమ్మెల్సీలు కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశంలో అయితే పాల్గొననున్నారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ విడిచి ఎట్టకేలకు తిరిగి పార్టీ కార్యకలాపాలపైన అయితే ఫోకస్ పెట్టారు. అయితే ఇటు ఓటమి తర్వాత ఇది 2వ మీటింగ్ గా కూడా చెప్పుకోవచ్చు. గతంలో సుమారుగా 4 నెలల క్రితం ఒకసారి తెలంగాణ భవన్ లో కూడా ఆయన మీటింగ్ ని కూడా నిర్వహించినట్టుగా మనకి తాజా పరిణామాలు కూడా చూసాం. అయితే తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, లేకపోతే తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా కూడా కొంత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు, ప్రత్యక్ష రాజకీయాలకైతే దూరంగా ఉంటూ వచ్చారు. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు కేసీఆర్ అయితే తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారనే చెప్పాలి. ఇప్పటికే ఇటు నందినగర్ నివాసానికి అయితే చేరుకున్నారు. అనంతరం 2 గంటల సమయంలో ఇక్కడి నుంచి అటు బీఆర్ఎస్ భవన్ కి కూడా చేరుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి సమస్యలపైన, అలాగే వ్యవసాయ సమస్యలపైన అటు తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గం ఏదైతే ఉందో కార్యవర్గం తోటి ఈ సమావేశంలో అయితే భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేయనున్నారు. ముఖ్యంగా తెలంగాణ సాగునీటి కోసం మరొక జలయజ్ఞం అంటే జల సాధన కోసం ఉద్యమం అనేది తప్పదంటూ కూడా కేసీఆర్ భావిస్తున్నట్టుగా కూడా ఇటు ఆయనకు సంబంధించినటువంటి పార్టీ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తక్కువ నీటి కేటాయింపులు ఏదైతే ఇక్కడ నిర్దేశించారో వాటికి సంబంధించి కూడా ఇటు ఆ సమావేశంలో అయితే మాట్లాడున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వ్యవసాయ అలాగే రైతాంగ వ్యతిరేక ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాలపైన కూడా ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మాట్లాడనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలను ఏర్పాటు చేసేందుకు, అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలను కూడా నమోదు కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టేందుకైతే కొంత కొత్త కార్యాచరణను కూడా తీసుకురానట్టుగా తెలుస్తా ఉంది. అలాగే భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేసేటువంటి మనకి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇటు మొదటి విడతగా మొదటి సభను ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ సభను అయితే ఏర్పాటు చేయనున్నారు. తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2వ సభను కూడా ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అనంతరం మిగతా ఉమ్మడి జిల్లాల్లో కూడా ఇటు సభలను ఏర్పాటు చేసుకొని పార్టీ బలోపేతానికి తిరిగి ఈ కార్యాచరణ అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అందులో ముఖ్యంగా గతంలో ఏదైతే టీఆర్ఎస్ నుంచి అంటే బీఆర్ఎస్ గా అవతరించక ముందుకు టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని తిరిగి ఆ చరిష్మాని తిరిగి కంటిన్యూ చేసేందుకు ఈరోజు తిరిగి ఈ మీటింగ్ అయితే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో అందులో ముఖ్యంగానే ఎవరైతే ఈ ఎంపీలు కావచ్చు అంటే రాజ్యసభ సభ్యులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వారికి ఒక దిశానిర్దేశాన్ని కూడా చేయనున్నారు. సో గ్రామ లెవెల్ నుంచి అంటే రూట్ లెవెల్ నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా బీఆర్ఎస్ ఇంకా ఎలా బలోపేతం అవ్వాలి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సో అందులో రిజల్ట్స్ చూసుకున్నా, రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో
సో దాని మీద కూడా ఈ రిజల్ట్ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ కి ఎలాగూ గుర్తుండదు, స్వతంత్ర అభ్యర్థులే ఉంటారు. సో కానీ ఇక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులందరికీ కూడా పార్టీ గుర్తుంటుంది కాబట్టి సో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేటువంటి విధంగా కూడా కార్యాచరణ రూపొందించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ విజయ్.